బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా మునగాలలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల విషయంలో ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. అసలు ఏం జరిగింది అంటే అక్క తమ్ముడి మధ్య భూ తగాదాలు ఉండడంతో సొంత అక్క కుటుంబాన్ని చంపేందుకు యత్నించాడు ఓ తమ్ముడు. చేనులో వరి కోస్తుండగా దాడి చేశాడు ఉపేందర్ రెడ్డి. అక్క కుటుంబం మొత్తాన్ని ట్రాక్టర్తో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. అక్క కుటుంబాన్ని చంపేందుకు ఉపేందర్ రెడ్డి ఆమె తల్లి కూడా సహకరించింది. మరోవైపు దాడిని అడ్డుకున్న వరి కోత మిషన్ డ్రైవర్ పైన ఉపేందర్ రెడ్డి దాడి చేశాడు. వరి కోత మిషన్ రన్నింగ్ లో ఉండగా మిషన్ పై నుంచి కిందకి లాగేశాడు. దీంతో డ్రైవర్ తుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతటితో ఆగకుండా వరి కోత మిషన్ తగలబెట్టేస్తానంటూ మిషన్ పై పెట్రోల్ పోసి హల్చల్ చేశాడు. నిందితుడు కృష్ణా జిల్లాలోని తిరువూరులో BSNL లో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా మునగాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల విషయంలో ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఘటనే మరో ఉదాహరణగా నిలిచింది. ఇటు అక్క తమ్ముడి మధ్య భూ తగాదాలు ఉండడంతో సొంత అక్క కుటుంబాన్ని చంపేందుకు తమ్ముడు ఉపేందర్ ప్రయత్నించాడు. ఇటు ఈ ఘటనంతా కూడా సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. అక్క తమ్ముడి మధ్య భూ తగాదాలతో ఒక్కసారిగా అక్క కుటుంబ సభ్యులపై అయితే ట్రాక్టర్తో వారిని చంపేందుకు కూడా తమ్ముడు ప్రయత్నించాడు. ఈ ఘటనపై అయితే ప్రస్తుతం అక్కకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఆస్తి కోసమే ఒక తమ్ముడు అక్క కుటుంబాన్ని చంపేందుకు కూడా ప్రయత్నించాడు. అసలు పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? అసలు ఆ కుటుంబం ఏం చెప్తోంది ఈ ఘటనకు సంబంధించి? రైట్, మనం చాలా వరకు ఆ తగాదాలు చూసాం కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చూడలేదు. ఆ వీడియోలో చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్లైమాక్స్ సినిమా సీన్ ని తలపించేలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెంలో చోటు చేసుకుంది. తల్లి కొడుకులు కలిసి తన అక్క ఎవరైతే ఉన్నారో కూతురు అల్లుడు అదేవిధంగా ఇద్దరు మన్మరాలపై హత్యాయత్న ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి మధ్య భూ తగాదాలు కొనసాగుతున్నాయి. అయితే వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ భూమిలో తనకు కాకుండా కూడా ఈ విధంగా అక్రమంగా సాగు చేస్తున్నటువంటి కక్ష పెంచుకొని కూడా ఇవాళ తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా వారిపై ఏకంగా హార్వెస్టర్ వరి కోస్తున్నటువంటి సమయంలోనే వారిపైకి ట్రాక్టర్ ఎక్కించబోయి అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ వారిపై దాడి చేసినటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ దాడిలో మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో కూతురు అదేవిధంగా మనవరాళ్లపై కూడా దాడి జరిగింది. వారికి గాయాలు కూడా కావడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం విజువల్స్ ఆధారంగా కూడా సూర్యాపేట SP కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ చాలా చిన్నపాటి గొడవలు గ్రామాల్లో చూస్తాం కానీ ఇలా ఏకంగా మొత్తం చంపుకునే స్థాయి వరకు కూడా అది కూడా ట్రాక్టర్లతో తొక్కించడం హార్వెస్టర్ ఎక్కించడం అనేది ఒక పొలాల్లో ఒక సినిమా క్లైమాక్స్ మాదిరిగా కూడా ఒక షూటింగ్ మాదిరిగా కొనసాగినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు. వారి సొంత బంధువులే తల్లి కొడుకు కలిసే విధంగా కూతురుపై ఆ విధంగా దాడి చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ గ్రామంలో గొడవ జరగకుండా కూడా పోలీసులు పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితులు ఆ పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. తల్లి కొడుకు కూడా పరారీలో ఉన్నారు. దాడి చేసిన వారు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మీరు గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట SP కూడా ఈ వివరాలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.